నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరానందన్ లక్ష్యంగా చేసుకొని కొంతమంది ఫేక్ వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారండి. ఏమనంటే ఆ వీడియోలను ఏఐ ద్వారా డీప్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి అక్కడ సోషల్ మీడియాలో చేస్తున్నారు. అట్లాంటి వ్యక్తిని కూడా కాకినాడ జిల్లాలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని మీద ఏమి వీడియోలు పెట్టారు ఏమనేది ఒకసారి మనం చూసుకుంటే, ఈ అఖీరానందన్ పేరు వాడుకోవడం, అతనికి తెలియకుండా వీడియోలు తీయడం, తప్పుడు రీతిలో ఫేక్ కంటెంట్ తయారు చేసినట్లు పోలీసు విచారణలో తేలుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరానందన్ లక్ష్యంగా చేసుకుని ఏఐ ఆధారిత డీప్ ఫేక్ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తిని కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. అఖీరానందన్ పేరు, ఫోటోలు, వీడియోలు అనుమతి లేకుండా వినియోగించి తప్పుడు రీతిలో ఇది ఫేక్ కంటెంట్ తయారు చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. వీళ్ళు అఖీరానందన్ పైన ఫేక్ది ఒకటి కంటెంట్ తయారు చేసి వీడియోలు పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో చేసిన వ్యక్తిని కాకినాడ జిల్లాలో అరెస్ట్ చేయడం జరిగింది. ఏమరంటే మనుషులు ఒక ఉన్నత కుటుంబంలో ఉంటే వాళ్ళ మీద లేని ఆరోపణలు చేపించడం, పెట్టడం కూడా సోషల్ మీడియాలో ఒక అయిపోయింది. ఇది ఏమరంటే ఈ ఫేక్ వీడియో కారణంగా తన వ్యక్తిగత గోప్యత, భద్రతకు ముప్పు ఏర్పడిందని అఖీరానందన్ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసింది. తనకు సంబంధించిన కంటెంట్ డీప్ ఫేక్ వీడియోగా సృష్టించి అనుమతి లేకుండా ప్రచారం చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని కూడా కోర్టును ఆయన కోరారు. అంతేకాకుండా తన పేరు మీద వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు వినియోగం చేయకుండా సంబంధిత సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారింది. ముఖ్యంగా ఏఐ ఫేక్ వీడియోలు టెక్నాలజీ దుర్వినియోగం చేస్తూ వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడం, కూడా గోప్యతను ఉల్లంఘించడం వంటి ఘటనలు నేపథ్యంలో పోలీసు వాళ్ళు దీన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇది ఏఐ టెక్నాలజీ ఇప్పుడు బాగా ఈజీ అయిపోయింది. సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల పేర్లతో ఈ ఫేక్ వీడియోలు సృష్టించి తీవ్రమైన నేరం. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఏఐది టెక్నాలజీ మంచిగా ఉపయోగించుకుంటే పర్వాలేదు, కానీ ఈ సెలబ్రిటీలు లేని దాని మీద వాళ్ళ ఫోటోలు పెట్టడం, వాళ్ళ మీద ఏదేదో చేయడం, ఇదన్నీ కూడా చాలా గోప్యంగా చేస్తున్నారు. దీని మీద ప్రజల్లో అవగాహన అవసరమనేది కూడా నిపుణులు ఉపయోగపడుతున్నారు. దీని మీద ఇట్లాంటి ఫేక్ వీడియోలు పెట్టిన పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరానందన్ పైన పెట్టిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ ఫేక్ వీడియోలు పెడుతున్న వారి మీద చేసిన ఈ సోషల్ మీడియాలో ప్రచారం వ్యక్తిని కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను అరెస్ట్ చేశారు. ఇట్లా ఫేక్ వీడియోలు పెట్టడం కూడా చట్ట నేరమని అనేది కూడా చేశారు. ఎందుకంటే అఖీరానందన్ గారు ఢిల్లీ కోర్టులో హైకోర్టును ఆశ్రమించారు. నా మీద వ్యక్తిగతంగా నా పర్మిషన్ లేకుండా నా ఫోటోలు అన్నీ చేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా అనుమతి లేకుండా వెంటనే నిలిపివేయాలని కోర్టును ఆయన కోరారు. దాని కారణంగా కాకినాడ జిల్లాలో ఒక వ్యక్తి చేసిన దాన్ని అతన్ని పట్టుకోవడం, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే వీళ్ళకు ఒక ప్రముఖ వ్యక్తిని ఇలా ఫేక్ వీడియోలు చేయడం, ఫోటోలు మార్చడం ఇలా అలవాటు అయిపోయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కొడుకు మీద చేసిన దీని మీద ఎందుకంటే పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటి ఫేక్ వీడియోలు ఎప్పుడు పెట్టకూడదనేది కూడా చాలా చట్ట విరుద్ధం అనేది కూడా తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఒక ప్రముఖ వ్యక్తి ఫోటోలు పెట్టేటప్పుడు నిజ నిర్ధారణ చేసుకోవాలి. చాలామంది మన చిరంజీవి గారి కుటుంబ సభ్యుల మీద, రాజకీయ నాయకుడి కుటుంబ సభ్యుల మీద ఊహించుకొని కొన్ని వీడియోలు తీస్తూ ఉంటారు. ఆ వీడియోల వల్ల ఏమవుతుందంటే వాళ్ళ వ్యక్తిగత భద్రత వాళ్ళు కూడా దెబ్బతింటుంది. అట్లా పరిస్థితి రాకుండా ఉండాలనేది కూడా అందరూ కోరుకుంటున్నారు. అందుకే ఇప్పుడు అఖీరానందన్ యొక్క వీడియోలు, ఫోటోలు మార్చి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా తెలుస్తుంది. ఏమంటే అఖీరానందన్ పేరు, ఫోటోలు, వీడియోలు అనుమతులు లేకుండా వినియోగించి తప్పుడు రీతిలో
ఫేక్ కంటెంట్ తయారు చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ఇది చూడండి, కాకినాడ జిల్లా వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేశారంట. ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు వాడుకోవడం, ఎందుకంటే గొప్పగా ఉన్న వ్యక్తిని వాడుకోవడం, వాళ్ళ కుటుంబ సభ్యులను వాడుకోవడం చాలామంది చేస్తున్నారు. ఇట్లా అఖిరానందను ఏ డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది కుటుంబ సభ్యుల్లో చాలామంది ఇట్లా చేస్తూ ఉంటారు, అనవసరమైన వీడియోలు పెడుతూ ఉంటారు, లైవ్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయని చెప్పి కుటుంబ సభ్యులు లేనిపోని సోషల్ మీడియాలో కొంతమంది పెడుతూ ఉండడం కూడా అది కరెక్ట్ కాదని తెలుస్తుంది. కాబట్టి సోషల్ మీడియాలో మనం పెట్టేటప్పుడు ఎవరైనా సరే నిజము నిర్భయాలు చూసుకొని పెట్టాలి. నిజం లేకుండా ఎలా పెడతాము ఏమనేది ఒక ఆధారం అనేది లేకుండానే ఊహాజనితంగా కూడా కొంతమంది వీడియోలు తీస్తూ ఉంటారు. ఆ వీడియోల వల్ల వాళ్ళ వ్యక్తిగత భద్రత దెబ్బతింటుంది. ఏమిటంటే తన పేరు, వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు దుర్వినియోగం చేయకుండా ఉండాలనేది ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఇష్టమైన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు మన అఖిలానందన్ ఢిల్లీ హైకోర్టులో. అలాగే ముఖ్యంగా డీప్ ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగం చేస్తూ వ్యక్తులు ప్రతిష్ట దెబ్బతీయడం, గోప్యతను ఉల్లంఘించడం వంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అఖిరానందన్ కేసులో వేగంగా స్పందించిన పోలీసులు ఫేక్ వీడియో రూపొందించిన వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకునింది. చూడండి, ఈ ఫేక్ వీడియోలు పెట్టడం అఖిరానందన్ మీద పోలీసులు కూడా వెంటనే విచారించి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇదేనండి, ఇట్లా ఫేక్ వీడియోల వల్ల పెద్ద పెద్ద కుటుంబ సభ్యుల్లో కావచ్చు, మూవర్ సభ్యుల్లో కావచ్చు, వాళ్ళ విలువలకు భంగం కలుగుతుంది. వాళ్ళ మీద లేని ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి ఫేక్ వీడియోలు పెట్టద్దు అనేది కూడా అందరి యొక్క పోలీసుల యొక్క కావచ్చు, కోర్టు యొక్క కావచ్చు, అందరూ కూడా చెప్పడం ఇదే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.